హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెగ్యులర్గా పెట్టుకునే కందిపప్పుతో సాంబార్ కాకుండా పెసరపప్పుతో సాంబార్ తయారు చేస్తున్నాను. ఒక గ్లాసు పెసరపప్పుని కడిగి ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు పెసరపప్పుకి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. వేరే గిన్నెలో పులుసుకు కావాల్సిన ముక్కలు కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనపకాయ, గుమ్మడికాయ, ములక్కాడ, టొమాటో, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ముల్లంగి ఉంటే ఇష్టపడేవాళ్ళు ముల్లంగి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్లో కొంచెం పసుపు, ముక్కలకి సరిపడా ఉప్పు, చింతపండు. ఈ పెసరపప్పు సాంబార్లోకి కొంచెం పులుపు ఎక్కువ అవసరం పడుతుంది. పెసరపప్పు కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా బెల్లం. కందిపప్పు సాంబార్తో కన్నా ఈ పెసరపప్పు సాంబార్లోకి చింతపండు కొంచెం ఎక్కువ పడుతుంది, అందుకని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి చింతపండు. తర్వాత ముక్కలు ములిగే వరకు నీళ్లు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల సాంబార్ చాలా తొందరగా చేసుకోవచ్చు. టోటల్గా ఒక 15 to 20 మినిట్స్లో సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ ముక్కలు ఉడికే లోపల పప్పును ముక్కలు ఒకసారి పెట్టేసుకోవచ్చు. సాంబార్ కూడా సిద్ధం చేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఒక్క చుక్క ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేస్తే సాంబార్ పౌడర్ మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది. సాంబార్ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎక్కువ వేగక్కర్లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇవి చల్లారే లోపల ఈ పులుసు ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసి చింతపండును కూడా ముక్కల్లోంచి తీసి రసం తీసి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆ పప్పును కూడా ఇలా గరిటెతో కలిపి ఆ పప్పును కూడా ఇందులో వేసుకోవాలి. పప్పు ముక్కలు కలిపి గిన్నెలో హాఫ్ ఉంటే మిగతా హాఫ్ వాటర్ వేసుకుంటే సాంబార్ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోవచ్చును. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. పులుసుకు సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించాలి. కొద్దిగా పసుపు కూడా వేసి కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి స్టవ్ మీద. పప్పు ముక్కలు అన్నీ ఉడికిపోయినవే కాబట్టి జస్ట్ ఈ సాంబార్ పౌడరు ఉడికే వరకు ఉంచితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్లో సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఈ సాంబార్ పక్కన పెట్టి ఒక ప్యాన్లో దీనికి సాంబార్కి పోపు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ నచ్చని వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చును. వెల్లుల్లిపాయలు 4 వెల్లుల్లిపాయలు చెత్తకొట్టి వేసుకుంటే అది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేయించేసి పులుసులో కలిపేసుకోవడమేను. ఆవాలు బాగా వేగాలి, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే పులుసులోకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంగు కూడా మొక్కతో వేయిస్తే కనుక దాన్ని ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి. పౌడర్ వాడేవాళ్ళు అయితే పౌడర్ వేసేసుకోవచ్చు డైరెక్ట్గాను. ఇవన్నీ వేసి కలిపి ఆ వేడిగా ఉన్నప్పుడు పైన మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి పట్టి చాలా బాగుంటుంది. ఈ సాంబార్ అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ నంచుకోవడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.